తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాయలసీమలో మహిళలపై అసత్య కేసులు నమోదు చేశారని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటానని, కానీ స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడితే పారిపోతారని ఎద్దేవా చేశారు. కేతిరెడ్డి తాడిపత్రిని నాశనం చేశారని, నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూటమిని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. నాయన ఇదంతా సరిగ్గా లేదు, సరైన పద్ధతిలో. ఎందుకంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు. ఎన్ని 87 of 2024, 88 of 2024, 89 of 2024, అవేదో 23 ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు. 3 చేస్తే వెనక్కి పంపించినారు. ఏమని వెనక్కి పంపించినారు? అయ్యా ఇది సరిగ్గా లేదు, ఛార్జ్ షీట్ను మళ్ళీ కరెక్ట్ చేసి ఇంకా ఈడి పంపించద్దండి, ఈ కేసులో తాడిపత్రికే పంపించాలా. తాడిపత్రి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కు అక్కడి నుంచి పంపించారు. ఈ కేసులో ఇక్కడే మా మీద దండే పెడితే అవన్నీ రిటర్న్ అయినాయి. ఎవరికి? దగ్గర అన్ని కేసులు రిటర్న్ అయ్యి మళ్ళీ ఛార్జ్ షీట్ క్వశ్చన్లు వేసినారు. ఛార్జ్ షీట్ మళ్ళీ ఫైల్ చేయండి అని. ఏంపా ఇంకా విజయవాడ కోర్టులో ఇది లేదు. మేజిస్ట్రేట్ మాకు ఒక కాపీ వచ్చింది. ఇది మా లాయర్ ఒక ఆయన రేపమన్నాడు, ఆయన సుప్రీంకోర్టుకు పోతున్నాడు. ఆయన చెప్పాడు ఇండియాలోనే అమ్మకూడదు. ఎవరు అమ్మకూడదు? తయారు చేసినాడు డీలర్. వాళ్ళ మీద కేసు పెట్టమంటాను. అంటే మాకు ఎలాంటి సంబంధం లేదు అని. మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? పాపం చాలా ఆయాసపడ్డాడు ఆయన. అంటే బెంగళూరు పోతాడు. ఇంకా మా లాయర్ సుప్రీంకోర్టుకు తొందరగా పోతాడు. ఆయన ఎన్నో వేల కోట్లు చెప్తాడు. అయ్యా ఇది ఎవరిది తెలుసా? ఈడీ పైన ఉంది, చూసినారు? ఏమన్నారే కళ్ళు బాగా వస్తాయి నీకు. ఏం రాసినారు ఎర్రదట్లో? ఈడీ ప్రెస్ రిపోర్ట్ ఇచ్చినాడు. ఏం రాసినారు? ఇది ఏం రాసినారమ్మా? ఈడీ ప్రెస్ రిలీజ్. మావాడు 50 కోట్లు 100 కోట్లు అంటున్నాడు. మొత్తము 6,31,00,000. జగన్ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి హైదరాబాద్లో నివాసం ఉంటున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఓటర్లంతా ఓటు వేసేందుకు తరలి రావాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న తాడేపల్లిగూడెం వాసులతో బొలిశెట్టి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సినీ నటుడు పృథ్వీరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ పాలనలో ఈ 5 ఏళ్లు రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారని, అందుకే జగన్ నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించేందుకు హైదరాబాద్లో నివాసం ఉంటున్న తాడేపల్లిగూడెం వాసులంతా పోలింగ్ రోజున వచ్చి జనసేన పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. 22 మంది ఎంపీలు ఇచ్చారు, 8 మంది రాష్ట్ర సభ్యులు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఇచ్చారా బాబు మీరంటే, పవన్ కళ్యాణ్ గారిని తిడతాకే, పోలవరం ప్రాజెక్టు ఆపుతాకి, ఏదైతే ప్రత్యేక హోదా రాకుండా చూస్తాకే, ఇక్కడేమో తిడతారు బీజేపీ వాళ్ళు, అక్కడే కాళ్ళు పెట్టుకుంటారు. ఏదైనా ఉంటే ఏదైనా అసలు సొంతంగా ఈ ఓట్లు వాడుకున్నది. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకండి, ఆయన మర్డర్ కేసులో ఉన్నాడు. దానికి ఈ 51% ఓట్లు ఉపయోగపడతాయి. మళ్ళీ సంక్షేమాలు ఇంకెవరు లేడంట. కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారు చూసుకున్నారా? ఇంటి పనులు ఎన్నిసార్లు పెంచారు చూసారా? చెత్త పనులు ఎప్పుడైనా ఉందా? నిత్యావసర ఎంత పెరిగిందో తెలుసా? డీజిల్ రేట్ ఎంతో తెలుసా? పెట్రోల్ ఎంత ఇతర రాష్ట్రాల్లో పోతుకుంటే 20 రూపాయలు ఎక్కువ. అంటే నెలకి మోటార్ సైకిల్ ఉన్న వ్యక్తి 600 కడుతున్నాడు దానికి ట్యాక్స్. ఇదంతా మన డబ్బులు కదా, ఎవరు కడుతున్నాడు ట్యాక్సులు? మన డబ్బు మీద వాళ్ళు పెత్తనం. అది తెలుసుకోండి. మీకు ఇచ్చినవన్నీ కూడా అది మొత్తు మందు. నా బాబు జగన్మోహన్ రెడ్డి లాగా మా బాబు పోయాడు, అంటే మా తాత పోయాడు, మా చిన్నాడు పోయాడు, ఇప్పుడేమో పెన్షన్దారులు పోయారు, అవ్వదాతలు పోయారు. జీవితం ఏంటో కానీ ఆ శవ రాజకీయం, ఆ శవాలను ఎదురుపెట్టి రాజకీయం చేయను తప్ప, నేను పోలవరం బ్యాగ్ తెచ్చాను, నేను కట్టాను, అమరావతి కట్టాను, లేకపోతే విశాఖ గురించి దెబ్బలాడాను అని చెప్పుకుని
చెప్పుకోలేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రిగా నేను తెలియజేస్తున్నా. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మరి బీజేపీ పార్టీ తరఫున శ్రీనివాస్ వర్మ గారు నిలబడతా ఉన్నారు. నరసాపురం కాన్స్టిట్యున్సీ నుంచి నేను నిలబడతా ఉన్నాను. నన్ను కూడా మీ వీలుంటే గెలిపించండి, మీ సేవ చేసుకుని అదృష్టాన్ని కల్పించండి కోరుకుంటూ. వీళ్ళు ప్రెస్ మీట్లు ఉండవు, బూతుల మీద ప్రెస్ మీట్లు ఉంటాయి. కాపు జాతికి ఒక వంగవీటి మోహన్ రంగారావు గారిని మనం కోల్పోయాం. చిరంజీవి గారు పార్టీ పెడితే చిరంజీవి గారికి వెన్నుపోటు పొడిచారు అందరూ. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి యువ నాయకుడు కత్తరేసుకున్నా కూడా కత్తరు వాసన లేనటువంటి బ్రహ్మాండమైన నాయకుడు ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి యువ నాయకుడిని మీరు సపోర్ట్ చేయండి. వీళ్ళు ఏంటంటే ప్రేమ లేఖలు రాస్తారు. ఇవి కాదు, మీరు పెద్దలుగా ఉండి కాపు జాతి నుంచి ఒక అల్లూరి సీతారామరాజు అంటే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిని మనం నిలబెడదాం, అసెంబ్లీలో అదరగొడదాం, ప్రభుత్వాన్ని తీసుకొద్దాం, కాపుని నిలబెడదామని ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావుడు అలాంటి నాయకుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో పదవి లేకపోయినా ఇప్పుడు చూస్తున్నా నేను అభివృద్ధి ఎంత బ్రహ్మాండంగా చేశారంటే 5 ఏళ్లలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు. అలాంటి వ్యక్తిని మనం అసెంబ్లీకి పంపిస్తే ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయి. వైసీపీ కార్యాలయం వద్ద జనాలు లేక డబ్బులిచ్చి కార్యకర్తలు వాలంటీర్లను తిప్పుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని కాకినాడ లోక్సభ జనసేన పార్టీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో పార్టీ నాయకుడు పుల్లా శ్రీరాములు ఆధ్వర్యంలో టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తంగెళ్ల మాట్లాడుతూ వైసీపీ గెలవడం సాధ్యం కాదని కార్యకర్తలకు తెలిసిపోయిందని, దాంతో వాలంటీర్లు రాజీనామాలు చేయండి, డబ్బులు ఇస్తామంటూ బలవంతంగా తిప్పుకుంటున్నారని విమర్శించారు. వైసీపీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతో నానాజీ ఎంపీగా తనకు ఘన విజయం సాధించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంట్ లో కాకినాడ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో పుల్లా శ్రీరాములు గారు, విజయ లక్ష్మణ్ గారు, వెంకటేశ్వరరావు గారు, గోవింద్ గారు, సత్యనారాయణ గారు, సూరిబాబు గారు, పుల్లా శ్రీని గారు, ప్రకాష్ రావు గారు, వీరబాబు గారు, ఏరుగా ఆనంద్ గారు, నాగేశ్వరరావు గారు, వీరబాబు గారు, సప్పా బుజ్జి గారు, పేరుబాబు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో అండ్ జన సైనికులతో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఆఫీస్ ఇక్కడ సర్పవరంలో ప్రారంభం జరిగింది. సో ఇక్కడికి ఈ పార్లమెంట్ పరిధి ఎంపీ అభ్యర్థిగా నేను ఇక్కడికి వచ్చి మా స్థానిక నాయకులు వీళ్ళందరినీ కూడా కలుసుకోవటం, అలాగే జన సైనికులు అండ్ బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ఇతర నాయకులు అండ్ టీడీపీ ఇతర నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ జనసేన బీజేపీ టీడీపీ కొత్త ఆఫీసులు ప్రారంభిస్తుంటే అక్కడ వైసీపీ వాళ్ళు ఆఫీసులో జనాలు లేక, కార్యకర్తలు లేక వాలంటీర్లని రిజైన్ చేయించి జీతాలు ఇచ్చి కూడా తిప్పుకునే పరిస్థితికి వచ్చేసారు. సో వాళ్ళకే తెలిసిపోయింది, కూడా ఉన్న కార్యకర్తలకు కూడా తెలిసిపోయింది వాళ్ళ గెలవటం అసలు సాధ్యం కాదని. సో జీతాలు ఇచ్చి ఎన్ని రోజులు తిప్పుకుంటారో చూద్దాం. ఆ వాలంటీర్ల జీవితాలని 5 సంవత్సరాల వరకు, సుమారు 5 సంవత్సరాలు 5,000 ఇచ్చి సర్వనాశనం చేసేసి భవిష్యత్తు కూడా ఏంటని లేకుండా వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎక్స్పీరియన్స్ అనేది దేనికి పనికి రాకుండా చేశారు. కానీ కూటమి జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం రాగానే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని, అలాగే ఇంక్రిమెంట్లు కూడా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో ఇప్పుడు మన కూలీలా వాడుకుంటున్నారు వీళ్ళు, అది మానేయండి దయచేసి. వాలంటీర్లని వాళ్ళకి జీతాలు ఇస్తానని చెప్పి కూడా తిప్పుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలు నాయకులు కూడా తిరగకపోవడం, సరిగ్గా ఇలా తిప్పుకోవడం వల్ల మీకు వచ్చే ఓట్లు కానీ లేకపోతే ప్రజల్లో తెలిపే మద్దతు కానీ ఏమీ లేదు. ఇక్కడ పంతం నానాజీ గారికి పార్లమెంట్ లో కాకుండా హైయెస్ట్ మెజారిటీ కాకినాడ రూరల్ నుంచి రాబోతుంది. ఆ రోడ్డు మీద వస్తున్న స్పందన కానీ, ప్రజలు చూపించే ఆదరణ కానీ ఎంత బాగుందో, అలాగే స్థానిక నాయకులు కూడా ఎంతో ఉత్సాహం, వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు. వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి కార్యాలయాలు, జెండాలు కొనుక్కుని ప్రజల్లో తిరుగుతూ ప్రజల పొందుతున్నారు. సో ఇక్కడ కాకినాడ పార్లమెంట్ లో ఉన్న అన్ని సెగ్మెంట్లు ఇంక్లూడింగ్ రూరల్ పంతం నానాజీ గారి సెగ్మెంట్ తో సహా వచ్చే ఎన్నికల్లో మే 13న హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతున్నాం. సో అందరినీ కూడా మే 13న పంతం నానాజీ గారికి గాజు గ్లాస్ గుర్తుపైన, అలాగే నాకు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాస్ గుర్తుపైన మీరందరూ ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఇంత మంచి కార్యాలయం ఓపెన్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
సీఎం జగన్ కు జన నీరాజనం పలికిన గోదావరి జిల్లా వాసులు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగిన ప్రజలు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించండి. పోలింగ్ సిబ్బందికి సూచించిన కాకినాడ కలెక్టర్ నివాస్. ప్రజలను మోసగించిన జగన్కు బుద్ధి చెప్పాలన్న కొణిదెల నాగబాబు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. హైదరాబాద్ నుంచి వచ్చి నాకు ఓటేయండి. హైదరాబాద్లో ఆత్మీయ సమావేశం నిర్వహించిన గూడెం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.